ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందని, విధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్ విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ చాతకాని తనంతో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. జగన్ అసమర్థత, అహంకారం వల్లే 400 కోట్ల రూపాయలతో నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి పోలవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పనులు చేయకపోతే పోయారు, కానీ డయాఫామ్ వాల్ అయితే 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది, టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ పనులు చేయకపోతే పోయారు, కానీ వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. వారికి సీఎం చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ అంతర్గత సమస్యలు, అధినాయకత్వంపై అసంతృప్తితో వారు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరు కొన్నేళ్ల కిందటే ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ పోషన్ రాజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కైకలూరుకి చెందిన జయమంగళ వెంకటరమణ కూడా తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టుకు వెళ్లారు. అయితే రాజీనామాలను ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారని మండలి చైర్మన్కు 10,000 రూపాయలు ఫైన్ కూడా వేసింది. కానీ ఇంకా ఇప్పటి వరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీలో చేరిన నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా అందరికీ కూడా, మా ముగ్గురికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేనైతే రాజీనామా చేసి మార్చి 19వ తారీఖున నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి, ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు
యాక్సెప్ట్ చేయలా. మరి కారణం మరి ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వలన మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయటం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముగ్గురం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నాకైతే తిరిగి మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసనమండలిలో చైర్మన్ గారు మా రాజీనామాల్ని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలా. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు మన రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయాలని చెప్పి మేము ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. కానీ సంవత్సరం కంటే ఎక్కువ కాలం మా రాజీనామాలను ఆపి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేశారు. ఈరోజు కూడా మీరు శాసనమండలిలో చూస్తే సభని సజావుగా సాగనివ్వట్లేదు. ఎన్ని కారణాలని పక్కన పెట్టినా ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి, ఆయనకి తోడుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాకు కొంచెం చోటు ఉండాలి, ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకొని ఈరోజు బేషరతుగా చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే చెప్పాను, 36 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రావడం చాలా సంతోషం. ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. మరి నా విషయానికి వస్తే నేను ఆగస్ట్ 30, 2024 ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. నేను రాజీనామా సమర్పించి పదవికే కాదు పార్టీకి కూడా నేను రాజీనామా చేశాను. మరి 1 ఇయర్ మా రాజీనామాని యాక్సెప్ట్ చేయకుండా అలా డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చారు. సో మేమైతే మాత్రం కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి చూసాము. మా ద్వారాగా ఏంటంటే ప్రజలకి ఏ రకమైన సర్వీస్ కూడా చేయలేకపోయాం, ఎటువంటి ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. కానీ గౌరవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ప్రకారంగా లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ leadership is not about positions, it is about creating opportunities and making people live their lives. అంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం ముందు అడుగు వేసిన వాడే లీడర్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కార్యకర్తలాగా మనకు అందరికంటే ఇక్కడ 20 hours వర్క్ చేస్తున్నారు మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. మరి అంతటి విజనరీ లీడర్ అండర్లో పనిచేసి స్టేట్ డెవలప్మెంట్లో మా ఒక భాగస్వామ్యం కూడా ఉండాలని ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 ఇయర్లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు. నేను 1 ఇయర్ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా విస్తారంగా పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి కూడా ప్రవేశించింది. అధికారులు ఇంకా స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిడుగురాళ్లలో వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వెళ్లే ప్రయత్నంలో ఆమెను నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ హయాంలో 8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, వాటిని పీపీపీ ముసుగులో ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విడుదల రజనీ విమర్శించారు. పల్నాడులో నిర్మించిన 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరించడాన్ని ఖండించిన రజనీ, ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు మీకంత భయం అంటే మీకే తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము 5 ప్రారంభించాము, ఇంకో 5 ప్రారంభించే దశకు తీసుకొచ్చాము, ఇంకో 7 కూడా ప్రారంభమయ్యేవి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు. ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి. దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్. నూజివీడు నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన కార్యక్రమానికి దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వారు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిమాండ్తో న్యాయవాదులు ర్యాలీగా నూజివీడు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో న్యాయవాదులకు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అంశంపై రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి వ్యాఖ్యానిస్తూ నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలు సరికావని న్యాయవాదులు ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. నూజివీడు ప్రజల ఆకాంక్షలను గౌరవించి తక్షణమే ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డాక్టర్ బి అంబేద్కర్ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధరబాబు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజేషన్ చేసుకొని రావాలని డిప్యూటీ సీఎం సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క అన్నారు. 1:3% చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని, ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సూచించిన మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తి స్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కమిటీ సభ్యులు R&B పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. R&B పంచాయతీరాజ్ పోలీస్ శాఖతో వచ్చిన ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తుమ్మిటిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుందని, 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు అవుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ మరియు చేవెళ్ల ప్రాణహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఖర్చులపై ఎలాంటి లెక్కలు సిద్ధం కాలేదని ఆయన తెలిపారు. అంచనాలు ఇవ్వడం హరీష్ రావు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కావచ్చని, అతని మాటలు అతి తెలివితేటలకు అర్థం పడుతున్నట్లు ఉత్తమ్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహార శైలిపై బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేములవాడలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతున్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ అవమానకరంగా ప్రవర్తించారని నేతలు విమర్శించారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి బీసీ సంఘాలు ఫిర్యాదు అందజేశారు. ఇది అగ్రకులాల ఆధిపత్యానికి నిదర్శనమంటూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఆరోపణల పరిమితి కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ప్రముఖుల వరకు వెళ్లడంతో కేంద్ర దర్యాప్తు అవసరంగా భావిస్తున్నారు. ముఖ్య నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు విచారణకు సహకరించకపోవడంతో కేసు ఆధారాల వెల్లడి కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఏర్పాటులో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద కార్మికుల ఆందోళన చేపట్టారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికుల వాటా ప్రకటించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆగ్రహించారు. టీబీకేఎస్ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో సింగరేణి భవన్ను ముట్టడించారు. సింగరేణి భవిష్యత్, ఉద్యోగ భద్రత హామీల అమలుపై పలువురు నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లాభాల వాటను వెంటనే 35% లాభాల వాటను వెంటనే తెలంగాణ సీఎం జై తెలంగాణ సీఎం 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 35% లాభాల వాట బంజారాహిల్స్ లో వాసవి రియల్ ఎస్టేట్ పై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా అధికారులు ఈ సంస్థపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వాసవి కార్యాలయంలో ఐటీ అధికారుల దళం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన కీలక పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి వీటికి సంబంధించిన విక్రయాలు ప్రారంభం కావడంతో యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు క్యూ కట్టారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరగగా ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకున్నారు. ఇక ఢిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేసిన అమాన్ మెమాన్ అనే వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా దీన్ని కొనుగోలు చేసేందుకు ఎదురు చూశానని తెలిపాడు. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో,
17 Pro Max మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు యాపిల్ సంస్థ తెలిపింది. యాపిల్ ఈసారి బేస్ మోడల్స్ను 256 GB వేరియంట్లో తీసుకొచ్చింది. ఐఫోన్ 17 ధర 82,900 కాగా ఎయిర్ మోడల్ ధర 1,19,900గా కంపెనీ నిర్ణయించింది. ఐఫోన్ 17 Pro ధర 1,34,900గా పేర్కొంది. అలాగే ప్రో మ్యాక్స్ ధర 1,49,900 రూపాయలతో మార్కెట్లోకి విడుదల చేసినట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ ఇటీవల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అభయ్ స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని వెల్లడించింది. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపారు. అయితే శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆపరేషన్ కాగర్ నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరపాలని తాము కోరుతున్నట్లు వెల్లడించారు. అయితే శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితమని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేదని హితవు పలికారు.